తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. మహబూబ్ నగర్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేశారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఆచరణలో అమలు కాలేదని ఆరోపించారు. మంత్రులను ఎమ్మెల్యేలను తిరగకుండా చేస్తామని హెచ్చరిస్తున్న ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు సతీష్ తో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. స్కాలర్షిప్లను వెంటనే ప్రభుత్వాలు విడుదల చేయని ఏబీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పాలమూరు పట్టణంలో ర్యాలీ చేస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని కళాశాలల నుంచి బాలురు అక్కడ మాలికలు కూడా రోడ్డుపై బైఠాయించారు. దీనికి సంబంధించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ర్యాలీ ఎందుకు చేస్తున్నారు? ఈ స్కాలర్షిప్ల ధర్నా ఎందుకు చేస్తున్నారు? మీరు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ పాలమూరు జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఏవైతున్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మొండి బకాయిలు ఇవ్వకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే, తెలంగాణ రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఏర్పాటు చేయడానికి మంత్రి దొరికిండు, విద్యాశాఖ మంత్రిని ఎందుకు ఏర్పాటు చేస్తారని ఈరోజు నేను అడుగుతా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం 10 ఏళ్ళు చూసిన తర్వాత ప్రభుత్వంతో చేదగాదని చెప్పి కేసీఆర్ని కథన పేరుతో పండబెట్టి తొక్కితే ఈరోజు ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయిన విషయం నువ్వు మర్చిపోతున్నావు రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం మాకు నీళ్లు నిధులు నియామకాల పేరున మోసం చేసిందని మేమందరం విద్యార్థులకు ఏకమై కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. ప్రభుత్వం అధికారానికి రాకన్నా ముందు అనేక ప్రలోభాలు వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత నువ్వు ప్లాట్ దందాలు చేస్తున్నావు, మద్య శాఖను పెట్టుకున్నావు. ఈరోజు విద్యాశాఖ మంది ఎందుకు ఏర్పాటు చేస్తావు నేను అడుగుతా ఉన్నా. విద్యాశాఖ మంది ఏర్పాటు చేస్తే పేద విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ అడుగుతారు, ఫీజుల మీద అడుగుతారు, హాస్టల్ మౌలిక సదుపాయాలు అడుగుతారు, బస్ ఛార్జీలు అడుగుతారని చెప్పి ఒకే ఒక కుట్రతోని ఈరోజు నువ్వు పేద విద్యార్థులకు రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కుని నువ్వు తూలదోస పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మీరు మర్చిపోవద్దు రేవంత్ రెడ్డి గారు, ఇదే చర్చలలో మిర్జిల్ తరపున ఎంపీటీసీ గెలిచిపోయారు. మీరు ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్న విషయం మీరు మర్చిపోవద్దు. ఈరోజు ఇదే తెలంగాణ ఇదే పాలమూరు పిల్లలకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఈ పిల్లలంతా నీ వాళ్ళు కాదా? రేపన్నా నువ్వు ఎలక్షన్లకు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు పాలమూరుకు వస్తామని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా నిన్న కాక మొన్న గ్రూప్ 2 పేపర్ లీక్ గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి మాటలు లేపి ఈరోజు ఆ పోస్టులను భర్తీ చేయలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం. ఫీజు రియంబర్స్మెంట్లే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక సంక్షేమ హాస్టల్ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని కూడా పునర్నిర్మించాలని విద్యార్థి సంఘాలు అయితే ఏబీపీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ధర్నాకైతే చెప్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా